మళ్ళవే. మళ్ళవా నేను మరి నువ్వేమనుకుంటున్నావు మరి? నేనేం చేస్తాను ఆయన అందరికి ఇచ్చినట్టు మాకు ఇస్తుంది. ఆమె ఏం చేస్తుంది ఇంకా మునుగుతుందా? అప్పుడు ఆమె దగ్గరనే ఆయన అప్పుకొని పోయిండట. ఈ రోడ్లు అవి పట్టిండు, ఆయన పొడుగు చేయలేదు. ఇంకా నేనేం చేయాలని లోకం అనుకుంటాను రా అనలే పాపం. మరి నువ్వేమనుకుంటున్నావు మరి? అన్ని పథకాలు అన్ని వస్తున్నాయా? పథకాలు అదే ఈ రైస్ కానీ అన్ని వస్తున్నాయా? వస్తాను తింటాను. ఎన్ని కిలో వస్తున్నాయి? మనిషికి 6 కిలోలు పుణ్యానికేనా? సన్నవి. మరి కరెంటు పీరే. బస్సు పీరే. గ్యాస్ వస్తుందా మరి? ఇక గ్యాస్ వస్తుంది కానీ మరి పైసలు పడతలేవు అంటారు. పెన్షన్ వస్తుందా పెద్దమ్మ నీకు? వస్తుంది నాన్న 2000. మరి ప్రభుత్వం ఎట్లుంది? ఇక ఎట్లా అంటే ఇక మీకు తెలిసినట్టే మాకు తెలుస్తుంది. మాకు ఇంకేం నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను, నీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అంటే ఇక ఆమె ఏ లోకానికని తట్టుకుంటది. ముచ్చట చెప్తాను, ఏ లోకానికి తట్టుకుంటది. చేస్తుందో ఇస్తుందో ఇయ్యేదో ఆడికే ఉంటాయో తెలియదు. అప్పుడు కేసీఆర్ ఆయనే తప్పిండు. ఆయన 4000 ఇచ్చుడు, ఇటు మొగ్గిండ్రు. ఆయన 4000 ఇవ్వకుంటే ఇటు ఏసురో వేయపోరో భగవంతుని కెరక. ఆయనే చెడగొట్టిండు. ఇక ఇప్పుడు ఆయన చేసిన దానికి ఆ 4000 అటే ఇస్తుంది, 2000 ఇటే ఇస్తుంది. సో ఈయన రేవంత్ రెడ్డి 4000 ఇస్తానంటే ఇంతవరకు ఇస్తలేదు మీకు. సో ఇంకా మరి కావాల్సింది ఏంటి? ఇంకా 2500 కావాలంటే మనం అనగానే ఇస్తారా నాన్న? ఉండాలి, బడ్జెట్ ఉండాలి. మళ్ళీ ఒక్కొక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టిర్రు. వాళ్ళు ఇల్లు వచ్చాయా? ఇందిరం ఇల్లు వచ్చాయా? ఇక్కడ వచ్చినాయి నాన్న, ఇండ్లు వచ్చినాయి. కట్టుకున్నారు. తయారైన వాళ్ళు ఇంకా ఇన్ని పైసలు నుంచి పెట్టుకొని తయారు చేసుకున్నారు. మరి చేసుకొని అన్ని ఆమె ఇస్తుందా నాన్న? ఎవరైనా మనం మాత్రం ఇస్తావా? చేస్తారు అంతే. ఏ మంచిగానే ఉన్నది నాన్న. మంచిగా అంటే మనకు ఎన్ని అయినా చాలయి. ఎన్ని అయినా చాలు. 10 లక్షలు ఇచ్చినా చాలయి మనకు. రోజు ఇన్ని గాబు నిండా గుమ్మి నిండా తెచ్చినా మనకు చాలయి. ఏడ చాలుతాయి? తీర్పుకుంటాంది పాపం. ఇక మాకు ఇచ్చే సౌకర్యం అయితే మాకు అన్నం పెడుతుంది నాన్న ఒక ముద్ద. ఇక కష్టం వచ్చిన వాళ్ళు ఏ ఊరికన్నా పోవాలన్నా సహకారం చేసింది. పోతాను ఫ్రీగా. పెట్టి కదా బాగుండు, అందరికి పెట్టకుండా మహిళలు అంటే అందరికి ఒక బస్సు ప్రయాణం అనేది పెడితే ఎక్కడికన్నా వెళ్ళేటోళ్ళు జాగ్రత్తగా వెళ్తారనే ఉద్దేశంతో పెట్టారు. కానీ చేతనైన వాళ్ళని ఎక్కనిస్తారు అన్న. ఇప్పుడు ఈ చేతనైన వాళ్ళే ఎక్కుతారు, మాసుంటి వాళ్ళని ఎక్కనిస్తలేరు. అయ్యే పైసలు మంచిగా నపరి 2500 వేసు కదా. ఆమెకు మంచిగా అనిపించు, మనకు మంచిగా. అయినా ఇప్పుడు ఇస్తే సార్ మంచిదా. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకే ఫ్రీ బస్సు పెట్టి ఈ శాతనైన వాళ్ళందరూ ఫ్రీ ఎక్కితే వాళ్ళు టికెట్ తీసుకొని ఎక్కితే పోయేది. అందరికి పెట్టే వరకు శాతనైన వాళ్ళు మాసుంటి వాళ్ళని ఎక్కనియట్లేదు. అసలు దోషేస్తారు కిందికి. ఏం చెప్తావు నాన్న? శాతగాని వాళ్ళు శాతనైన వాళ్ళు ఎక్కుతారు, శాతగాని వాళ్ళు ఆల్చం అవుతుంది. ఆ తండ్రి ఆపెట్టవాడు ఆపుతాడు మంచిగా. సో మరి ఇప్పుడు ఇక్కడ నీళ్లు ప్రాబ్లం ఏమన్నా? నీళ్ళు ఏమి లేవు, మంచిగానే వస్తాను. కరెంట్ ఉంటుందా ఫుల్ గా? ఉంటాను. ఆడా ఎక్కువ కాలితే దాని ఇంటికి వెళ్ళి పెట్టుకుంటుందా? ఎక్కువ కాదా నాన్న? గుట్ట అయినా చాలది కొడుక, గుట్ట అయినా చాలది. ఇప్పుడు మన ఒక్కరికే గుట్ట చాలది. పొత్తుకొని ఇంటి వేసుకున్నాం అని చెప్తావా నాన్న? మరి అంటారు తీసుకోవాలి అంతే. వాళ్ళ తింటాను నాన్న. మంచిగా బాగున్నాయి కదా, తింటాను. పొట్ట నిండా తింటాను మంచిగా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? 4000 పింఛను కావాలి, ఇంకోటి ఏంటి 2500 కావాలి. మనం ఇప్పుడు ఆయన చెప్పినాం కదా, చూస్తాడు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం. ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇంకా ఇండ్లు పెట్టినా కూడా ముచ్చట కొంత నయం నానా. ఈ వచ్చిరాని అన్ని పెట్టి ఆగం అది. కానీ అది నౌకరు ఉన్న వాళ్ళకి బస్సు ఎప్పటి కూరికి పెట్టే వాళ్ళకి వాళ్ళకు నయం.
ఇక మనకేమున్నది కొడుక, మనం కాపుదాన పొలం కట్టం చేసేటోళ్ళం, ముసలోళ్ళం, సాత కాదు, ఎటు పోతాం కొడుక. ఆమెదేం తప్పు కాదు, పెడతా అన్నది పెట్టింది, ఆమె ఏం బంద్ చేయలే, ఆమెదేం తప్పు కాదు నాన్న.